ఒక పచ్చని పార్క్లో నలుగురు పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒక పిల్లవాడు ఒక పురాతన పెట్టె మీద పడిపోతాడు. అందరూ ఆ పెట్టెను తెరిచిన వెంటనే ఒక ప్రకాశవంతమైన పటము వెలుగుతుంది. వారు పటం చూడగా అందులో గుహ దగ్గరకు వెళ్ళండి అని ఉంటుంది. తరువాత పిల్లలు ఒక మాయా అడవిలోకి వెళ్తారు. చుట్టూ ప్రకాశించే నీలిరంగు చెట్లు, మెరుస్తున్న కొలనులు కనిపిస్తాయి. వారు గుహలో ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఒక గుడ్లగుబ కనిపించి వారితో మీరు వంతెన దాకి ముందుకు వెళ్ళాలి అంటుంది. వారు భయంగా వంతెనను దాకి ముందుకు వెళతారు. వంతెన దాటగానే వారికి చిన్న పిశాచాలు కనిపిస్తాయి. అవి అరుస్తూ మా క్షేత్రంలోకి రావాలంటే డాన్స్ చెయ్యాలి అని అంటాయి. పిల్లలు వాటి అనుగుణంగా వారు కూడా డ్యాన్స్ చేస్తారు. తరువాత వాళ్ళు ఒక పెద్ద సువాసనలతో కూడిన చిన్న గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడ వారికి పుట్టగొడుగులలాంటి ఇల్లు కనిపిస్తాయి. అక్కడి నుండి నది దగ్గరకు వెళ్తారు. నది నుండి ఒక ముఖం ప్రదర్శిస్తూ మాట్లాడుతుంది. అది నెమ్మదిగా తదుపరి హింట్ ఇస్తుంది. తరువాత పిల్లలు నదిలో తేలియాడే రాళ్లపై నడవాలి. సరైన రాళ్లపై అడుగుపెడితే అవి మెరుస్తాయి. తప్పుగా నడిస్తే అవి మునిగిపోతాయి. నది దాటగానే ఒక పెద్ద రాతి రాక్షసుడు బయలుదేరి మీరు ధైర్యాన్ని నిరూపించాలి అంటాడు. అక్కడి నుండి వారు మాయ అద్దాల దగ్గరకు వెళ్తారు. అందులో వారి ముఖాలు వారికి విచిత్రంగా కనిపిస్తుంటాయి. తరువాత వారు ఒక పురాతన గోపురం వద్దకు చేరుకుంటారు. అక్కడ వారికి ఒక తాత కనిపిస్తాడు. అతను ఇక ముందు ఏమి చెయ్యాలో తెలుపుతాడు. అక్కడ్నుండి వారు ఒక అద్భుతమైన బంగారు ద్వారం వద్దకు వెళ్తారు. ఆ ద్వారాన్ని తెరవడానికి అందరూ కలిసి మంత్రాన్ని చదవాలి. మంత్రం చదివిన తరువాత లోపాలికి వెళ్ళగా వారికి ఒక గుండె ఆకారపు రత్నం మధ్యలో మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత వారికి రత్నం మీద ఒక ఆత్మరూపం కనిపిస్తూ మీరు ఏదైనా కోరిక కోరవచ్చు కాని అది మంచి అయి ఉండాలి అంటుంది. పిల్లలు అందరూ ముందుకు వచ్చి మా స్నేహం ఎప్పటికి విడిపోకూడదు అని కోరుకుంటాడు. వారి మాటలకు ఆత్మ మాయమయ్యి మాయా రత్నం వెలుగులు వెదజల్లుతుంది. తరువాత వారికి ఒక గుండ్రంగా ఉన్న తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు గుండా వారు బయటకు తిరిగి పార్క్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు పటము చూడద వారికి ఖాళీగా కనిపిస్తుంది. అది తలుచుకొని పిల్లలు అందరూ ఒక చెట్టు క్రింద నిల్చొని నవ్వుకుంటూ ఉంటారు. తరువాత ఒక పిల్లవాడి చేతిపై ఒక మెరిసే సింబల్ కనిపిస్తుంది. అది పటం యొక్క మాయాజాలం అనుకోని నవ్వుకుంటూ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరతారు. ఆ సమయంలో ఒక వ్యక్తి భవనం మీద నుండి రహస్యపటాన్ని పట్టుకొని పిల్లల్ని గమనిస్తూ ఉంటాడు. కావున పిల్లలు మీరు కలిసి పనిచేస్తే మీకు జయం కలుగుతుంది.